ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఆయన కాపుదల కనుదృష్టి మన మీద మన కుటుంబం మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన మొరపెట్టడానికి దేవుడు అనుగ్రహించిన ఉచితమైన సమయాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 50వ కీర్తన 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. ఆమెన్. ఆపత్కాలమున నీవు దేవుడికి మొరపెడితే దేవుడు నిన్ను విడిపిస్తూ ఉంటారు. మన జీవితంలో నమ్మించేవారు, మోసగించేవారు, ప్రేమించేవారు, ప్రేమను పణంగా పెట్టి వంచేవారు ఎదురవుతూ ఉంటారు. అందరినీ నమ్మకూడదు. అందరినీ నమ్మక, అందరికీ నీ కష్టాలు చెప్పుకొనక, నిన్ను ప్రాణముగా ప్రేమించిన యేసయ్యని నమ్ముకుని ముందుకు సాగమని ఉదయకాలం దేవుడు మనకు సెలవిస్తున్నారు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. నువ్వు ఎందరికీ నీ సమస్యను చెప్పినా వారందరూ విడిపిస్తారో విడిపించరో తెలియదు, కానీ దేవుడు మాత్రము తప్పకుండా నీ సమస్యను విడిపించగలరు. ఆయన విడిపించే దేవుడు, నీ మొరను ఆలకించే దేవుడు. ఒకానొక సమయంలో ఒక నిండు గర్భిణి ఒక సహోదరి ప్రార్థనా సహాయం నిమిత్తము మా దగ్గరికి వచ్చారు. అయ్యా, నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను, ఈ సమస్య ఎలా తీరుతుందో నాకు అర్థం కావడం లేదు. నా భర్త నిండు గర్భిణిగా ఉన్న నన్ను నిర్దాక్షిణంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. గర్భిణిగా ఉన్న నేను ఉద్యోగం చేయలేను, ఇంటి అద్దె కట్టలేను, మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి. బిడ్డను కన్నా తర్వాత భర్త సహాయం లేకుండా నా బిడ్డను ఎలా చూసుకోవాలి, ఈ ఆలోచనలు వస్తుంటే తల పగిలిపోతుంది, గుండె అలసిపోతుంది. ఇటువంటి స్థితిలో నా భర్త నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయారని చెప్తూ ఎంతో దిక్కిస్తూ ఏడుస్తూ ఉంది. అప్పుడు మేము చెప్పాము, నీ భర్త నిన్ను వదిలి వెళ్ళిపోయినా నీ తల్లిదండ్రులు ఉన్నారు కదమ్మా, వారి దగ్గరికి వెళ్ళు, నీ కష్టాన్ని తీరుస్తారు అని చెప్పినప్పుడు ఆవిడ ఒక భయంకరమైన విషయం చెప్పింది. నేను ఇలా పెళ్లి చేసుకోవడము నా తల్లిదండ్రులకు తెలియదు, నేను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడ నేను కాపురం చేస్తున్నాను, వారికి ఈ విషయాలు ఏమీ తెలియవు. ఇప్పుడు నేను 9వ నెల గర్భిణిగా ఉన్నాను, ఈ విషయం వారికి తెలిస్తే చాలా బాధపడతారు, గుండె పగిలేలా ఏడుస్తారు, నేను అక్కడికి వెళ్ళలేను అంటుంది. చాలా భయంకరమైన పరిస్థితులు గుండా సమాజం నడుస్తూ ఉంది. ఎలా నడుస్తుందంటే ఎంతోమంది అబ్బాయిలు అమ్మాయిలు కన్న తల్లిదండ్రులు కూడా చెప్పకుండా వివాహాలు చేసుకుంటున్నారు. జీవితంలో అతి ప్రాముఖ్యమైన అతి విలువైన వివాహ విషయాన్ని చెప్పడం లేదంటే ఎంత దారుణమైన పరిస్థితితో మనము ఆలోచించవలసిన విషయము. జాగ్రత్త. జీవితాంతం తోడుగా ఉంటానని, ప్రాణంగా నిన్ను ప్రేమిస్తున్నానని, నీతోనే సర్వస్వం అని చెప్పే మాయ మాటలు నమ్మి మీ జీవితాన్ని పణంగా పెట్టొద్దు. నీ తల్లి తండ్రి నీ కొరకు ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా లోక ప్రేమలో పడిపోయి నీ తల్లిదండ్రులు నిన్ను దూరం పెట్టి, దేవుణ్ణి దూరం పెట్టి కష్టాన్ని కొరకు తెచ్చుకోవద్దు. అది ఎంతైనా కూడా మిమ్మల్ని దిగజారుస్తుంది, బ్రతుకును బస్టు పట్టిస్తుంది. ఆ చెల్లి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ప్రేమించింది, నీకు తోడుగా ఉంటానని నమ్మించి ఎవరికి తెలియకుండా 4 గోడల మధ్య పెళ్లి చేసుకుని ఆమెను తల్లిని చేసి ఇప్పుడు 9 మాసాలు మోస్తున్న తన భార్యకు అన్యాయం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంత దారుణమైన పరిస్థితి. అందుకే చెప్తున్నాము, దయచేసి పాపిష్టి ప్రేమ వ్యవహారాల జోలికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. తల్లిదండ్రులను ఈడిపించవద్దు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడు ఉన్నాడు. నీకోసం ఆయన తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించారు. ఆయనది నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, విడవని ఎడబాయిన ప్రేమ, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రేమ, ఏనాడు దగా చేయని మోసము చేయని ప్రేమ. పాపిష్టకరమైన మన కోసము తన ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు ఉన్నారు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. మోసాలతో కూడిన ఈ లోక పాపిష్ట ప్రేమలను విడిచిపెట్టి ఎందుకని నిజమైన ప్రేమ కలిగిన ఆ ప్రభువునకు నీ జీవితాన్ని అప్పగించకూడదు, అప్పగించి ప్రశాంతంగా జీవించకూడదు. ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నిటి నుండి కూడా విడిపించే దేవుడు మన దేవుడు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఈ చిట్ట తల్లి తనకి తెలియకుండానే తల్లిదండ్రులను మోసం చేస్తూ తన జీవితాన్ని మోసపరుచుకుంటూ ఒంటరిగా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితి ఎవ్వరూ తెచ్చుకోవద్దు. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. బైబిల్ గ్రంథం కూడా అదే చెప్తుంది. తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, అదే నీకు దీర్ఘాయువు. ఈ లోకంలో ఉన్న యవ్వన బిడ్డలందరూ కూడా తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు.
కాబట్టి దేవుడు ఈ ఉదయకాలం సెలవిస్తున్నారు ఏంటంటే, నీకు ఎలాంటి సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నారు. వారు నిన్ను ప్రేమిస్తున్నారు, వీరు నిన్ను ప్రేమిస్తున్నారు, వారు నిన్ను కష్టాల నుంచి విడిపిస్తారు, వీరు నిన్ను కష్టాల నుంచి విడిపిస్తారని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నిజముగా ప్రేమించిన దేవుడికి నీ జీవితాన్ని అప్పగించు. దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతారు. ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతారు. నీవు దేవుని పట్ల ప్రేమను కలిగి ఉండు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలంలోనైనా మీరు మాట్లాడి ఉన్నారు. మీది నిజమైన ప్రేమ తండ్రి. మీ నిజమైన ప్రేమను పొందుకునే పరిస్థితి మా అందరికీ అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనంగా ఉన్న వారిని విడిపించండి, బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రుట్టెలకుండా తల్లిదండ్రులకు విధేయత కలిగి మీ పరిచర్యలో పాలు పంచుకుంటూ మిమ్మల్ని ప్రేమించే వరకు ఉండడానికి మీరు సహాయం చేయండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. చదువుతున్న వరకు సహాయం చేయండి. డిఎస్సి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అందరూ ప్రిపేర్ అవుతున్నారు, వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎండ దెబ్బ తగలకుండా మీ కాపుదల కను దృష్టి ఉంచండి. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను విడిపించండి తండ్రి. ఇదిగో నీవు నాకు మొరపెట్టమని నేను నిన్ను విడిపించేదను, నీకు ఉత్తరం ఇచ్చేదనని మీరు సెలవిస్తున్నారు. ఎందరో అప్పులతో చాలా బాధపడుతున్నారయ్యా. నేను ప్రాణాలను కూడా విడిచిపెట్టేంతగానైనా చాలామంది అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. అటువంటి వారికి విడుదల దయచేయండి. వారి మొరను అంగీకరించండి, ఆలకించండి. రైతులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పంటలనైనా మంచిగా పండడానికి మీరు సహాయం చేయండి. పండిస్తున్న పంటలు చేతికి అందే సమయంలో వర్షం అడ్డుపడుతుంది తండ్రి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించి ప్రతి రైతుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. చేతి పని వారిని, ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. నిజంగా నేను మీకు మొరపెట్టడానికి ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టమని నిన్ను విడిపించేదని మీరు సెలవిస్తున్నారు. ప్రతి ఒక్కరునైనా నిజంగా మొరపెట్టేవారు ఉండడానికి మీరు సహాయం చేయండి. ఈరోజు ఆదివారం జరుగుతున్న ప్రతి ఆరాధనను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు విశ్రాంతి దినంను పవిత్రంగా ఆచరించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తాను. అందరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణం జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపాన్ని గ్రహించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారికి మీ కాపుదల కృపాన్ని గ్రహించండి తండ్రి. ఈరోజు వివాహాలు జరుగుతున్నాయి తండ్రి. వివాహాల విషయంలో కూడా మీ కార్యాన్ని జరిగించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపాన్ని గ్రహించండి. చాలామంది ఇంకో జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. బానిసలుగా ఉండి తండ్రి వారు పెట్టే బాధలు భరించలేక ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ విడిపించి కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ తెచ్చేస్తారని ఈ ఉదయకాలం మీకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని వారి మొర అంగీకరించి వారికి విడుదల దయచేస్తారని సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు నేస్తున్నామంలో అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.